నమస్తే. మీ టీవీ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఉష. ఇప్పుడు మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి విడుదల రజనీ గారి గురించి వివిధ వర్గాలకు చెందిన మహిళలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఝాన్సీ అమ్మ. మీకు రజనీ గారి గురించి ఏం తెలుసు మీ మాటల్లో చెప్పండి. రజనీ గారు ఒక డైనమిక్ లీడర్. ఎందుకంటే పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక బీసీ మహిళగా వచ్చిన వెంటనే ఏదైతే పత్తిపాటి పుల్లారావు కంచుకోవటం చిలకలూరుపేట నియోజకవర్గం అంటున్నారో ఆ నియోజకవర్గాన్ని మరి పటాపంచలు చేస్తూ సింగిల్ సిట్టింగ్లోనే మంచి మెజార్టీతో అక్కడ గెలిచారు. మంచి డెవలప్మెంట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో కూడా మంచి డెవలప్మెంట్ చూస్తాము. ఒక మంచి సపోర్టింగ్ ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సపోర్టింగ్ ఉంది. ఒక బీసీ మహిళగా రిసీవ్ చేసుకుంటా ఉన్నాము. అలాగే మరి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ చేసిన సేవలు కూడా మా ఓటింగ్కి దోహదపడతా ఉన్నాయి. మంచి మెజార్టీతో ఆవిడ ఎమ్మెల్యేగా అవుతారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉంటారు. ఓకే మేడం, ధన్యవాదాలు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు శాంతకుమార్ అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు అండి, అమరావతి రోడ్డు. మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను మామూలుగా అయితే టైలరింగ్ చేస్తాను. ఒక ఎన్జిఓ అండి, మహిళా మండలి ప్రెసిడెంట్ని. ఈ పార్టీ పెట్టిన కాంచి పార్టీలో పనిచేస్తూ ఒక క్రియాశీల సభ్యురాలుగా పనిచేస్తూ ఎన్నో పదవులను అలంకరించున్నాను. మరి ఈరోజు మేడం గారు 2 టౌన్ ఎమ్మెల్యేగా జగన్ గారు సీట్ ఇచ్చి పంపించినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నామండి. ఒక మహిళగా ఇక్కడికి వచ్చి మరి ఇది 2 టౌన్ అంటే తెలుగుదేశం అడ్డా అని పేరు బాగా. అలాంటి ప్లేస్లోకి ఒక మహిళను పంపించారంటే జగన్ గారు ఆయన గుండె ధైర్యం ఏంటి, ఆయన నమ్మకం ఏంటి అనుకుంటే ఒక జగన్ బాణం లాగా వచ్చి పడ్డారు రజనీ మేడం గారు. ఆమె వచ్చిన అప్పటి నుంచి కూడా క్షణం ఖాళీ లేకుండా జనం కోసం పాటలు పాడుతూ పార్టీ కోసం వర్క్ చేస్తూ తిరుగుతుంది. ఆమె కాకుండా ఆమె కోసం మేమందరం మహిళలందరం కూడా మాకు ఒక మహిళకి 2 టౌన్ ఎమ్మెల్యే సీట్ వచ్చిందంటే మాకెంతో గర్వంగా ఉందండి. ముందు ఇక్కడ అసమంటప్పుడు ఆ మహిళను మేము గెలిపించుకోవటం మా బాధ్యతగా ఎంచుకొని మహిళలందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఆమె ఒక పక్క తిరుగుతుంటే మేము ఒక పక్క తిరుగుతూ మా వంతుగా మేము కృషి చేస్తూ పార్టీ గెలుపు కోసం మేము అహర్నిశలు పాటుపడుతున్నాం. కాబట్టి పార్టీ గెలుస్తుందండి. మేడం గారు కంపల్సరీ గెలుస్తారు, మెజార్టీతోనే గెలుస్తారు. ఆ మెజార్టీ కోసమే మేమందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఈ టీడీపీ అడ్డా అన్న 2 టౌన్ని తీసేసి వైసీపీ అడ్డాగా మేము మార్చుకుంటామండి. ఆ ధైర్యం మాకుంది. జగన్ గారు కూడా నమ్మకాన్ని, మేడం గారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఎంతో కష్టపడి పనిచేసుకొని మేము గెలిపించుకుంటాం మా పార్టీని. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మీ పేరండి? నా పేరు కార్సాన్ రజా బేగం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కొరిటిపాడు సాకేతపురం నుంచి వచ్చానమ్మా. మేడం, మీకు రజనీ గారి గురించి మీకేం తెలుసు అండి? రజనీ గారి గురించి ఏం తెలియాలమ్మా, అందరికీ తెలిసిందే, మనకి తెలిసిద్ది. ఇప్పుడు ఇటు చిలకలూరుపేటలో ఇప్పుడు 20 సంవత్సరాలు కంచుకోటనే పగలగొట్టినామా. గుంటూరులో కూడా కంచుకోటనే అట్టాగే పగలగొట్టడానికే వచ్చింది. టీడీపీ అంటున్నారు. టీడీపీ అనేది ఏమీ లేదు. ఈ రోజున విడుదల రజనీ గారు ఎప్పుడు ఆ పేరు చెప్పంగానే వచ్చేసిందో పక్కన వాళ్ళకు కూడా అంతే భయం వచ్చేసేసింది. ఇప్పటికి ఈ రోజుకి కూడా విడుదల రజనీ గారు ఎంత ఉత్సాహంగానో ఏదో కానీ మహిళ కానీ ఎట్టా పరిగెడుతుందో కానీ పక్క పార్టీ కానీ అట్టాగే ఏదీ లేదు. ఈ రోజున ఏమీ లేదు. అట్టాగే గల్లా మాధవి గారు అనే పేరు చెప్పుకుంటున్నారు. ఈ రోజున ఆమె నామినేషన్ వేసిందే కానీ చూసింది లేదు, చేసింది లేదు. ఏ పని కూడా ఏం చేసిందో కూడా ఎవరికీ తెలియదు జనాల మధ్యన. అట్లాంటి ఆమె ఎట్టా గెలిసిద్ది అనేసి అనుకుంటారమ్మా. అందుకనేసేసి మన అందుబాటులో కానీ దేంట్లో కానీ ఏ మనిషిలో కానీ మంచి సహాయాలు కానీ చేస్తానికి కూడా మన రజనమ్మ గారు గెలుపుకి దేనికైనా కూడా సిద్ధంగానే ఉంటుంది. అట్టాగే ముందు భవిష్యత్తుల్లో కూడా పేదవాళ్ళని, మధ్య కుటుంబం వాళ్ళని అందరినీ ఆదుకునే రకంగానే ఉంటుంది మన రజనమ్మ. అట్టాగే ముందు తరాలలో కూడా ముందుకు తెచ్చేట్టే ఉంటుంది మన రజనమ్మ గారు. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రాధా అండి. మీరు ఏం చేస్తుంటారు మేడం? పార్టీ కార్యకర్తనండి. మేడం, మీకు రజనీ గారి గురించి ఏం తెలుసు అండి? రజనీ గారి గురించి చెప్పడం చాలా ఉంది, కానీ ఒక రోజల్లా పట్టుద్ది చెప్పాలంటే. కాకపోతే మంచితనానికి మారుపేరు విడుదల రజనీ గారు. చిలకలూరుపేటలో ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి విడుదల రజనీ గారు. అంచెలంచెలుగా కింద నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విడుదల రజనీ గారు. మేడం గారు అక్కడ చిలకలూరుపేటలో చేసిన అభివృద్ధిని బట్టి
ఇక్కడ టీడీపీ కంచుకోట అని చెప్పేసి గుంటూరు 2 అనుకుంటా ఉన్నారు. ఈ కంచుకోటని బద్దలు కొట్టే శక్తి ఉన్న రజనీ గారిని పెడితే ఆ శక్తి రజనీ గారికే ఉందని చెప్పేసి రజనీ గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ నిజం చెప్పాలంటే ప్రజల మనిషి, ప్రజల్లో మెలిగే మనిషి, ప్రజలకి ఏదైతే ఏం చేస్తే కాస్త అండగా ఉంటారనుకొని ఆమెకు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ పరంగా హాస్పిటల్ చూస్తే విలేజీ క్లినిక్ కానీ పేదలకి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు విడదల రజనీ గారు. ముందు గుంటూరు 2 పశ్చిమ నియోజకవర్గాన్ని ఇంకా ప్రగతి పదంలో నడిపించగలిగే శక్తి ఉన్న విడదల రజనీ గారు. తప్పకుండా విడదల రజనీ గారు గెలుస్తారు. మేమందరం కూడా రజనీ గారికి అండగా ఉండి, మహిళలందరం కూడా అండగా ఉండి నడిపిస్తాము. తప్పకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తాము. తప్పకుండా రజనీ గారు వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేయబోతా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో. తప్పకుండా జగన్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. తప్పకుండా గెలుస్తారు.